హలో గైస్, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్. మన డైరెక్టర్ రీసెంట్ గా నిన్న ఒక సైట్ విజిట్ కి వెళ్ళారండి. సో అక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని డైరెక్టర్ నాగరాజు గారి మాటల్లో విందాం. చెప్పండి నాగరాజు, నిన్న ఏం జరిగింది, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంది నిన్న? యాక్చువల్ గా నిన్న నేను మార్నింగ్ టైమ్ లో సైట్ విజిట్ చేశాను అనమాట. మోతీనగర్ సైట్ అది. జస్ట్ సైట్ విజిట్ కి వెళ్ళాం, కస్టమర్ కి అన్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సైట్ విజిట్ చేస్తుంటే మొత్తం మెజర్మెంట్స్ అన్ని తీసుకోవడం అయిపోయింది. లాస్ట్ లో మనం డిస్కస్ చేస్తాం కదా కస్టమర్ తోటి, సేమ్ అదే విధంగా డిస్కషన్ కంటిన్యూ అయింది అనమాట. మనం వేసిన బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కువ కనిపించేలాగా అనిపించింది అనమాట బడ్జెట్ కూడా. అక్కడ జరిగేది ఏంటంటే డిఫరెంట్ కార్పెంటర్స్ అందరూ ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. మనకు వచ్చిన క్లయింట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకున్నారు అనమాట. నాతో ఏమన్నారంటే ఇదే బడ్జెట్ లో వేరే వాళ్ళు గ్రీన్ ప్లై ఇస్తున్నారండి అని చెప్పేసి నాతో డిస్కస్ చేశారు. సార్ ఈ బడ్జెట్ లో అసలు చాలా కష్టం సార్, మీరు అది కూడా మీరు గ్రీన్ ప్లై ప్లాటినం అంటున్నారు కదా, అది హై అండ్ ప్లైవుడ్ BWP 710 గ్రేడ్ కదా, అది అసలు ఆ ప్రైస్ లో అది రానే రాదు సార్. మనం ఉన్న ప్రైస్ కి 2 lakhs వేరియేషన్ వస్తుంది 100% గా. నేను ఛాలెంజ్ చేసి చెప్తా సార్ అని చెప్పేసి అన్న. అయితే ఛాలెంజ్ చేసేసరికి కస్టమర్ ఒకసారి పదండి వెళ్ళి చూద్దాం అన్నాడు అనమాట. నేను కూడా సరే సార్ పదండి సార్ వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అన్న. వెళ్ళి ఒకసారి మొత్తం అని చెక్ చేసుకున్నా. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్. పాపం వాళ్ళది ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. కలరింగ్ వర్క్ అయిపోయింది, ల్యాండ్మేట్ పేస్టింగ్ వర్క్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ప్లై చూస్తే బేసిక్ ప్లై, చాలా అంటే చాలా బేసిక్ ప్లై. దానిపైన గ్రీన్ ప్లై పైన ఎట్లాంటిది స్టాంపింగ్ ఉంటుందో, మొత్తం ప్రింటింగ్ ఉంటుందో, సేమ్ అదే విధంగా మక్కీ టు మక్కీ ఉంది ప్రింట్. సో డిట్టో ప్లై ప్రింటింగ్ మాత్రం సేమ్ ఉంది. ప్రింటింగ్ మాత్రం సేమ్. క్వాలిటీ లోపల చూస్తే మాత్రం ఎంత డొల్లా అంటే మనకి మార్కెట్ లో బేసిక్ ప్లై దొరుకుతుంది చూడండి, 50 రూపీస్ ది 45 రూపీస్ స్క్వేర్ ఫీట్ ప్లై ఉంటది కదా, అదే ప్లై వాళ్ళు వాడిర్రు. డిజైన్ మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేసిర్రు, కానీ లోపల మాత్రం డొల్లా. అది అంటారు కదా, పైన పటారం లోన లొటారం అని చెప్పేసి. నేను ఒక చిన్న శాంపుల్ తీసుకొని వీళ్ళ ఫ్లాగ్ లోకి వచ్చాను. యాక్చువల్లీ మనం ఏ సైట్ అయితే చేసామో అక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్లయింట్స్ కి. మన ప్లై చూపించాను మన ఆఫీస్ కి వచ్చినప్పుడు, మనం ఇచ్చే క్వాలిటీ ప్లై ఆల్రెడీ చూపించాను. ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి, ఎన్ని లేయర్స్ ఉంటాయి అని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళకి ఐడియా ఉంది కస్టమర్స్ కి. ఆ ప్లై చూసేసరికి కస్టమర్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. సార్ ఈ విధంగా జరుగుతుంది, నిజాలు చెప్పేటోళ్ళని ఎవరు నమ్ముతున్నారు సార్ ఇవాళ రేపు మార్కెట్ లో? అబద్ధాలు చెప్పి వెనక ఇట్లా ఏ స్టోల్నే కదా నమ్మేది అని చెప్పేసి సింపుల్ గా ఒక మాట చెప్పేసి, సార్ మాకు ఇవ్వకున్నా పర్లేదు కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వకండి, ఇచ్చి మోసపోకండి అని చెప్పేసి ఒక మాట చెప్పి రావడం జరిగింది అనమాట. సూపర్. మనకి ఇవ్వకపోయినా పర్లేదు, మాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మోసపోకండి. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇంటీరియర్స్ లో రా మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ అండ్ లామినేట్ అండ్ ఆల్సో స్కిల్డ్ వర్కర్స్. సో ఈ కాంబినేషన్ జరుగుతూనే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు జాగ్రత్తగా ప్రైస్ ఎక్కువ ఉంది, తక్కువ ఇస్తున్నాడు అని చెప్పేసి వెళ్తే మాత్రం ఎందుకు తక్కువ వస్తుంది అనేది క్రాస్ చెక్ చేసుకోకపోతే నష్టపోయేది మీరే. సో ఒకసారి దిమాగ్ పెట్టి ఆలోచించండి. నిజం చెప్పి ప్రాజెక్ట్ వదిలించుకోవడం చాలా ఈజీ, అబద్ధం చెప్పి ప్రాజెక్ట్ దక్కించుకొని మోసం చేయడం చాలా ఈజీ. ఒక నిజం చెప్పి ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము భావిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో కలుద్దాం.